విభూతి బుధవారం. పశ్చాత్తాపముతో మరలిరండి అన్న తండ్రి ప్రేమ. సహోదరులారా, మనము ఆయన కృపలో ఇంకా బ్రతికి ఉన్నాము. గడిచిన సంవత్సరంలో మనతో నడిచిన అనేకులు ఈ తపస్సు కాలానికి లేరు, కాని మనము మరో అవకాశాన్ని పొంది ఉన్నాము. ఇది ఆయన ప్రేమ, ఇది మరో జీవితం. ఇకనైనా మీరు హృదయ పరివర్తన పొంది ప్రభువు వైపు మరలిరండి. మీ పై వస్త్రాలను కాదు, మీ హృదయాలను చింపుకొనిరండి అని యోవేలు గ్రంథము 2:12-13లో ప్రభువు మనలను పిలుచుచున్నారు. మీరు ఆయనకు అత్యంత ప్రియమైనవారు. తప్పిపోయిన ప్రతి గొర్రెపిల్లను ఆయన వెదికి అక్కున చేర్చుకొనును. అందుచేత ఈ కృపా అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకండి. అగ్ని బంగారాన్ని నాశనం చేయదు, అది బంగారంలోని మలినాలను దహిస్తుంది. ఈ తపస్సుకాల అగ్ని నీలోని మలినాలను దహించనివ్వనివ్వు. సమ్మెట పోట్లను భరించి ఆయన ప్రేమకు సాక్షివై నిన్ను నీవు నూతనీకరించుకొనుము. క్రీస్తునందు సహోదరీ సహోదరుడా, రండి, ఈ 40 రోజుల తపస్సు కాలాన్ని సద్వినియోగం చేసుకుందాం.